మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులెల్లనూ దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 30వ రోజులోనికి అడుగు పెట్టించి నీతో మాట్లాడుటకు కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 30వ అధ్యాయంను పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండములోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 30వ తేదీ పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము 19వ అధ్యాయము 9వ వచనము. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వశక్తి గల దేవుడు మనతో నివసించుటకు ప్రత్యక్ష గుడారము ద్వారా మనుషుల మధ్యకు వచ్చెను. ఐగుప్తు దేశంలో నుండి రప్పించి విమోచించిన తరువాత తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆయన సన్నిధికి చేర్చుకున్నారు. మనము కూడా ఆయన మాటలను వినుటకు, ప్రత్యక్షముగా మాట్లాడుటకు కారు మబ్బులలో మీ దగ్గరికి వస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పుచున్న నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో మిమ్మును ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉంచుదునని ఆయన రూఢిగా చెప్పుచున్నాడు. కావున ఆయన మాటలను వినుటకు బట్టలు ఉతుక్కొని శుభ్రంగా తలంటుకొని పరిశుద్ధపరచుకొని రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. ఆయన మాటలు వినుటకు విశ్వాసముతో అనుదినము పరిశుద్ధాలయమునకు ఆరాధనకు వచ్చే మనము బట్టలు ఉతుక్కొని శుభ్రంగా ప్రవేశించుచున్నాము, ఆయనను ఆరాధించుచున్నాము. కావున మనం నిరంతరము ఆయన సన్నిధిలో మాటలు గైకొనేవారముగా నివసించగల దైవస్థితిని దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల దేవ, మాతో మాట్లాడుటకు కారు మబ్బులలో వచ్చేదనని వాగ్దానం ఇచ్చిన త్రియేక దేవ, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ వాక్య వాగ్దానమును మా జీవితకాలం అంతయు నిలుపుకునే శక్తిని, అట్టి రీతిగా నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నిరంతరము నివసించగల స్థితిని దయచేయమని వేడుకుంటున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమరించుము. కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మనతో మాట్లాడుతున్న దేవుని మాటలను వినగల ధన్యతలను మనెల్లరికూ దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.